ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సోషల్ మీడియాని మొబైల్లో చూసుంటారు లేదా ఎక్కడైనా వినుంటారు, కానీ స్టేజ్ పైన ఎప్పుడైనా చూసారా? అయితే నేను చూపిస్తా అంటూ వచ్చేస్తున్నారు మన నూకరాజు. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with his team. సో ఈ రోజు నేను సోషల్ మీడియా, నా ఈ యొక్క సోషల్ మీడియాని మీ జనాలందరూ ఎలా వాడుతున్నారు, ఏ విధంగా వాడుతున్నారు, మీ కళ్ళకు కట్టినట్టు చూపియాలని ఈ రోజు ఇక్కడికి వచ్చాను. ఈ రోజుల్లో జనం అన్నం లేకుండా అయినా ఉంటున్నారు, కానీ ఫోన్లు లేకుండా సోషల్ మీడియాలు లేకుండా ఎవరు ఉండట్లేదు మేడం. నిద్ర లేవగానే ప్రతి మనిషి జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూడండి. అబ్బా ఎంతసేపురా లెగిసి ఆ ముందు ముఖం కడగరా, పళ్ళు పుచ్చిపోతే తీరా. వదల్లా వదల్లా, వస్తున్నా. ముందు జిప్పేరా కిడికిడిక కిడికిడిక. చాలు చాలు బయటికి రా. ఎవరండి మీరు? సోషల్ మీడియా. ఏంట్రా అది ఏమన్నా సింహాసనమా? 2 నిమిషాల్లో అయిపోద్ది కదా. గంట సేపు ఏం చేసావు? నేనేం చేశాను మీకు తెలీదా? నువ్వే కదా ఇంకొకసారి వాష్రూమ్, ఎవరైనా సరే వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఫోన్లు తీసుకుని వెళ్ళి గంటల సేపు ఉన్నారా? నరుకుతా, లోపలికి వెళ్ళు. నువ్వెవరంతకి? ఇన్ఫ్లుయెన్సర్. వాడు ఏమన్నాడో నాకు తెలియదు. మీలో ఎవరన్నా దమ్ముంటే చెప్పండి. ఇన్ఫ్లుయెన్సరా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. నీ ఇన్ఫ్లుయెన్స్ కి ఒక దండం, ఆ మోటివేట్ ఏదో చెయ్యి. వాడు ఎవడో అంటాడని ఈడెవడో అంటాడని నువ్వు ఏమనుకుంటావు అది చెయ్యి. నీకు అవసరమైతే ఎవడు ఆప్షన్లు ఆదుకోడు. అది ఇష్టమైన కష్టమైన ఏంటి నువ్వు ఏదనుకుంటే అది చెయ్యి. నీకు ఇచ్చింది చేయరా, దండం పెడతా. ఇదొకటి ఉంది కదా ఇష్టం వచ్చింది చేస్తున్నావా? లేదు సార్. నువ్వు మూసుకుని సార్. మన 75 పోయింది కదా, దానికి మోటివేషన్ ఇపో వెళ్ళు. నాకు రీల్ చేయాలని ఉంది. ఈ సారీ బాగుంది కదా, సూపర్ ఉంది. ఎలా చేయమంటావు చెప్పు, నేను చేస్తాను. నువ్వు చీర లాను, చీర జుట్టు లాను, అలాగే. నేను వాటి మధ్య నుంచి కెమెరా పెట్టి తీస్తా. అలాగే అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. ఒరే సరిగ్గా ముఖం చూడండి. ఒరే నువ్వు ఇలా ఉండు, రీల్ తీసావు పోనీటి వచ్చిందా రీలు? మరి ఏంది ఇది? జేమ్స్ కెమెరా నువ్వు? లైకులు రావాలి కదా. లైకులా? ఇంతకు ముందు ఏదైనా వీడియో పెట్టావు దాన్ని? తీసా. చూపి. 3 లైకులు, ఒకటి నీది, ఒకటి ఈడిది, ఇంకోటి ఎవరిది? నాదే. ఫేక్ అకౌంట్. 3 కోసం 3 అకౌంట్లు మేనేజ్ చేస్తున్నావురా నువ్వు. ఇంకొకసారి అమ్మాయి కనిపించింది కదా అని ఫోన్ కింద పెట్టి ఆడపెట్టి తీసంటే నరుకుతావు ఒక్కొక్కరిని. నిద్ర వచ్చేస్తుందబ్బా, కాసేపు అలిసిపోయాను, పడుకోవాలమ్మా. మమ్మీ నేను జబర్దస్త్ సెట్కి వచ్చినా. మీ అమ్మ ఎక్కడ ఉందిరా? పక్క రూమ్ లో. అమ్మా నేను జబర్దస్త్కి వచ్చా, వినిపించిందా? వినిపించింది. మరి ఎందుకు అంత గట్టిగా అరుతావురా? అంటే ఫేమస్ అయిపోదామని. ఈ చెవులోంచి ఒకసారి చూడు. ఏంటి టమాటా సాసా? అవును, బెడ్ తెచ్చుకుని నంచుకుని తిను. రక్తం రా. మమ్మీ నేను ఎదిగా ఐ చేసి చూపించి అర్థమైందా? ముసుగురు పోయి వెనకాలు. ఒక్కడు కూడా రీల్ పెట్టడు, అప్లోడ్ చేయడు. నిద్ర లేదు, నిప్పులు లేదు ఈ సోషల్ మీడియాకి, తెలుసా? అమ్మా 11 లైకులు వచ్చినాయి. 11ంటికి 11 లైకులు వచ్చినాయిరా నీకు. 12. ఏం చేసావు? లైకులు చెక్ చేసుకుంటున్నా. నేను పడుకోవద్దా? కాసేపు నువ్వు గెలుగుతావు, కాసేపు ఇంకొకటి గెలుగుతాడు. ఏం ఫోటో పెట్టావు చూపి. బోడుప్పల్లో బాత్రూమ్లు కడిగే ముఖం పెట్టి చంపేస్తా ఇంకొకసారి. వెనకపో. నీ అయ్య ముఖం నీ ముఖం 2 ఒకటే. ఒక నిద్ర లేదు, నిప్పులు లేవు. సోషల్ మీడియా అనుకుంటున్నారా?
అబ్బబ్బబ్బా కృష్ణ భగవాన్, నీతో నేను వేగలేక చచ్చిపోతున్నాను. అసలు నీ రెస్ట్రిక్షన్స్ నా వల్ల కావట్లేదు. ఇప్పుడు అంటావు అప్పుడు అంటావు, ప్రతి రోజు నీతో నేను టార్చర్ పడలేకపోతున్నా. వినవా? సరే భగవాన్, లెట్స్ బ్రేకప్. కళ్ళల్లో ఉన్నవాడిని కనుమూసేలోగా మర్చిపోవచ్చు, మనసులో ఉన్నవాడిని మరణం దాకా మర్చిపోలే కదా. షేర్ చేయి. ఎందుకు బ్రేకప్ అయింది? రిస్ట్రిక్షన్స్. క్లాప్స్ మేడం, క్లాప్స్ అందరూ. ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టాడు ఒకసారి చెప్పు. చూడండి, నేను చాలా పద్ధతి గల అమ్మాయిని. భగవాన్ నాతో ఏం చెప్తాడంటే, బయట అబ్బాయిలు అందరూ చాలా తేడాగా ఉంటారు, వాళ్ళతో మాట్లాడొద్దు అంటాడు. మరి నువ్వేం చేసావు? ఆయనతో తప్ప అందరితో మాట్లాడతాను. అన్ని నువ్వు చేసి ఆయన మీద నిందేస్తావే. నీకే కాదు, అమ్మాయిలందరికీ చెప్తున్నా, మీరు లేనిపోని అన్ని చెప్పి అబ్బాయిలు మోసం చేశారు. అది రిస్ట్రిక్షన్స్ కాదు, కేరింగ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరెందుకు అంత ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారు? రీసెంట్ గా నాకు కూడా వెనకపో. కట్. ఈ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి మీకు చెప్పాలి మేడం. వీడికి ఒక ఫాలోవర్, ఇతనికి 2 ఫాలోవర్లు. వీడియో చేసి వీళ్ళిద్దరు కొలాబరేషన్ పెట్టుకున్నారు. ఇంకొకసారి గనక రీల్స్ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారా? పాప రాజు సింగిల్ హ్యాండెడ్. ఏమి సింగిల్ హ్యాండ్? అలిసిపోతానని తెలుసా? అర్జెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసి ఫేమస్ అయిపోదాం. అయిపోండి. అమ్మాయిలు అందరూ ఇంతే కదా. మబ్బుగుందే, కొంచెం ఫిల్టర్ పెట్టుకుందామా? ఫిల్టర్ పెట్టు. అమ్మాయి ఫెంటాబ్లస్, మార్వెలస్. గత 15 షెడ్యూల్ నుంచి జబర్దస్త్ యాంకర్ మోసం చేస్తుంది ఇది. దీన్ని ఎలా వాడతారో తెలుసా? వీడియో కాల్, గ్రూప్ కాల్స్ అంటే. తన్మయ్య యాడ్ చేస్తావు. ఏ తన్ను, హాయ్ రా నరేష్. కిందికి రావే. ఆ ప్రశాంత్ని ఇంకొక యాడ్ చేస్తావు. కుచుకు. నేను ఇంకా బతకను మేడం. ఈ సోషల్ మీడియా వల్ల నాకు జరిగిన లాభం ఏమీ లేదు. థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ. నేను ఆ రోజు మంచి ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు పిలిచి మంచి సాంగ్ ఇచ్చారు. అప్పటి నుంచి నాకు మంచి కెరీర్ వచ్చింది. థ్యాంక్ యూ సుశీల్. ఇది ఇందుకే నేను ఇంకా బతుకున్నాను. అంతమంది ఎదవలున్నా కనీసం 10లో ఒక్కడైనా బాగుపడతాడని ఇంకా నేను ప్రాణాలతో ఉన్నాను. అందరికీ చెప్తున్నా, సోషల్ మీడియాని సరిగ్గా వాడండి. అడ్డదిడ్డంగా వాడారో అయిపోతారు, చూసుకోండి. మ్యామ్ ఎలా అనిపించింది? ఇప్పుడు ఉన్న ఈ కరెంట్ సిచ్యువేషన్ కి చాలా చాలా యాప్ట్ గా సెట్ అయ్యే ఒక స్కిట్ తీసుకొచ్చారు. అండ్ మీరైతే మాత్రం 1 man షో. అండ్ ఎవ్రీవన్ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. నైస్ అండి, ఆల్ ది బెస్ట్. కృష్ణ భగవాన్ సార్, ఇది సోషల్ మీడియా ఆత్మకథ అనొచ్చా? బాగుంది. నూకరాజు నిజంగా 1 man షో. అందరూ బాగా చేశారు. మంచి ఐడియా.